నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే భద్రాచలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే పోదెం వేరే గారి దగ్గర ఉన్నాం. మనం ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం. ప్రైమ్ టీవీ యజమాన్యానికి ప్రత్యేక నమస్కారాలు. నేను చాలా బాగానే ఉన్నాను. నేను భద్రాచలం నుండి మొన్న స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్లో వచ్చి ఉన్నా. సార్, అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే అధికారంలోకి వచ్చింది. మీరు 1999, 2004, 2018 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. కానీ కేవలం 2004లో మాత్రం అధికారంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉంది. కానీ మీరు ఓడిపోయారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను అది నా బ్యాడ్ లక్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే అధికారం వచ్చినాడు ఓడిపోవడం జరిగింది. అది కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా ఓడిపోయిందని నేను బాధపడడం లేదు. ఎందుకు బాధపడడం లేదంటే మాకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మేము కూడా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ ఉండి, నేను ఎప్పుడు కూడా ఎవరికి వివాదాస్పదంగా ఉండే వ్యక్తిత్వం కాదు నాది. తప్పకుండా పార్టీ నన్ను గుర్తించి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి భద్రాచలం కొత్తగూడ జిల్లాని చూడమని చెప్తారని నేను ఆశిస్తున్నాను. సార్, మొత్తానికి 2018లో మీరు కాంగ్రెస్ తరపు నుంచి 3సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిమ్మల్ని కోట్లాది రూపాయలు మీకు ఆశ చూపించారు. అధికార పార్టీలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించారు. అయినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలామంది శాసనసభ్యులు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. 2014లో తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కానీ మీరెందుకు వెళ్ళలేదు? అంటే నాకు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్నా, శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం అన్న నాకు ఫస్ట్ నుండి ఇష్టం. తర్వాత నేను యాక్చువల్గా ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోనే చిన్నప్పటి నుండి పనిచేసినాం. ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీని వీడిపోయి వేరే పార్టీకి పోవాలని ఆశ లేదు. ఒకటి. రెండోది ఏంటంటే నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ నాది, నేను గెలిచినటువంటి పార్టీని, నాకు వేసినటువంటి ప్రజలని ఎక్కడ కూడా విస్మరిస్తే ప్రజలు ఎప్పుడైనా విస్మరిస్తారనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను అమ్ముడు పోలే. కేసీఆర్ గారు శతవిధాల ప్రయత్నం చేసిండు, ఆయన శతవిధాల రావాలి అని చెప్పాను. అయినా నేను పోలే. మీరు అత్తే భద్రాచలాన్ని సుందరవదనం చేద్దాం, టూరిస్ట్ ప్లేస్ చేద్దామన్నా కూడా నేను పోలే. వారి కొడుకు కూడా ప్రత్యేకంగా కేటీఆర్ గారు మా తమ్ముడైనటువంటి జయరాజును కూడా పంపడం జరిగింది. జయరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. అయినా మేము పోలే. పైసలకి ఆశపడేటువంటి వ్యక్తిత్వం కాదు. పార్టీ విధానాలు, పార్టీ యొక్క నైజము నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఫస్ట్ నుండి కాంగ్రెస్ వాదనగా ఉంటున్నాం. కోట్లాది రూపాయలకు ఎక్కడ లోన్గా పోలే. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సార్, మొత్తానికి మీ మీద ప్రస్తుతం ఎవరైతే గెలిచారో బీఆర్ఎస్ నేత, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక సమాచారం అయితే చక్కెర్లు కొడుతూ ఉంది. అయితే దాంట్లో వాస్తవం ఎంత? మిమ్మల్ని కాదని ఆయన పార్టీలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఆయనకు ఎందుకంటే డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు అనే వ్యక్తి 40 రోజులు మా పార్టీలో ఉన్నాడు. అంతకుముందు అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ మొన్ననే గెలిచి ఆయనకు అన్ని రకాలుగా సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్కి వస్తానంటే ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాను నేను. ఎందుకనంటే ప్రజలే విసరించుకుంటారు. ప్రజలే ఆయన దాన్ని క్లోజ్ చేసుకోవాలి రాజకీయాలని అంటే ఎన్నున్న వాళ్ళు అందులో ఉండాలి. రాజకీయాలను మాకు ఇప్పటి వరకు క్లోజ్ అయిపోతాడు. అంతే కూడా ఏం ఉండదు. ప్రజలు కూడా నమ్మరు. దాదాపు మీరు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్తో ఉన్నారు. మరి ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మరి మిమ్మల్ని చేరదీసి ఎమ్మెల్సీని చేస్తుంది అనేటువంటి నమ్మకం ఏమైనా మీకుందా? అంటే నాకు పూర్తిగా విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల, నాయకత్వం పట్ల కూడా. ఎందుకు అని అంటే నేను ప్రశ్న నుండి కూడా కాంగ్రెస్ వాదిని కనుక నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాలు ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 5 నియోజకవర్గాలలో పనిచేసి పార్టీని బలోపేతం చేసే దాంట్లో ప్రథమంగా పనిచేసిన, ఇవాళ ఓడిపోయినంత లోపల కాంగ్రెస్ పార్టీని అనేది పక్కకు నెట్టెత్తది అనేది నేను ఎక్కడ అనుకోవడం లేదు. తప్పకుండా నన్ను ఎమ్మెల్యేసీని చేస్తారు. అవసరం అనుకుంటే రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారిని కలిస్తే
రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఎక్స్పెన్షన్ చేస్తే కూడా మంత్రి కూడా ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మొత్తానికి వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీలో రకరకాల వర్గాలు ఉన్నాయి. మొత్తానికి వీరయ్య గారు ఎవరి వర్గం అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారి వర్గమా, లేకపోతే కోమటిరెడ్డి గారి వర్గమా, లేకపోతే బట్టి విక్రమార్క గారి వర్గమా? అయ్యా, నేను ఫస్ట్ నుండి నేను కాంగ్రెస్ వాదిని. శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ వర్గమే నా వర్గం, కాంగ్రెస్ పార్టీ నా వర్గం. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా నేను వాళ్ళందరికీ కూడా లాయల్గా ఉంటుంది తప్ప ఈ వర్గము ఆ వర్గాలు అనేది నేను ఎవరిని కూడా అట్లా దాన్ని ప్రోత్సహించాను ఫస్ట్ నుండి కూడా. మొత్తానికి వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలి అంటే ఖచ్చితంగా పైరవీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. అయితే మరి ఇప్పుడు వీరయ్య గారు పైరవీ ఎలా చేస్తారు? పైరవీ చేస్తారా, లేకపోతే పార్టీ అధిష్టానమే పిలుస్తుంది అనుకుంటారా? నేను ఫస్ట్ నుండి కూడా పైరోల్ చేసేటువంటి క్యారెక్టర్ కాదు నాది. నేను ఎప్పుడు పైరోల్ చేయను. అధిష్టానమే గుర్తించి మన సేవలను గుర్తించి మన యొక్క కష్టాన్ని గుర్తించి ఇస్తారని ఆశాభావమే తప్ప నేను ఉరికి నేను పోయి అంగంగి నేను ఎక్కడ దండాలు పెట్టలేను, నా వల్ల కాదు. పార్టీ గుర్తించి పార్టీ ఇస్తుంది. ఎందుకనంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరి 4 గెలవడం జరిగింది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నేను ఓడిపోయిన అధ్యక్షుడిగా తప్ప 5 ఇట్లా నేను ఓడిపోయినా 4 గెలిచినాయి. అవన్నీ కూడా థంపింగ్ మెజారిటీతో గెలిచినాయి. ఏదో 2000 3000తో కాదు, వేళ్లతోటి గెలిచినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించే నన్ను పిలిచి ఇస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను తప్ప పైరోలు చేసేటందుకు నేనేమో ముందు ఉండను, పైరోలకు అవసరం కూడా లేదని నేను భావిస్తాను. మొత్తానికి వీరయ్య గారు మీ ఓటమికి ప్రధాన కారణం మీ మిత్రపక్షంగా చెప్పుకునేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటారు, నిజమేనా? ఇప్పుడు సిపిఐ పార్టీ అనేది మాకు మిత్రపక్షం. పక్కనే ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో సిపిఐ పార్టీకి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. కూనమనేని గారిని అక్కడ అత్యధిక మెజారిటీతోటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ గెలిపేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి సిపిఐ నాయకులు అందరూ బీఆర్ఎస్కి వెళ్ళిపోయి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసి నన్ను ఓటమికి కారణమైనటువంటి సిపిఐ పార్టీ నాయకులన్నీ చెప్పక తప్పదు. ఎందుకు అనంటే వాళ్ళు మాతోటే వచ్చేటందుకు సిద్ధమై లాస్ట్ అవర్లో మొత్తము బీఆర్ఎస్లో కలిసిపోయి టయానికి నన్ను దెబ్బకొట్టినారు. కాబట్టి నేను ఓడిపోయినా, అది కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా, వారి వల్లనే ఓడిపోయినానని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. మరి ఇది మీ పార్టీ అధిష్టానానికి దీనికి సంబంధించినటువంటి ఎందుకు జరిగింది, ఓటమికి గల కారణాలు ఏంటనేది నివేదిక పంపే ప్రయత్నంలో ఉన్నారా? తప్పనిసరిగా నివేదిక పంపిస్తాం, నివేదిక వస్తుంది. ఇప్పుడు మేము దాని గురించి ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. మేము ఎందుకు ఓడిపోయిన దాని మీద కూడా ఒక సర్వే చేసుకుంటున్నాం. అన్నీ మేము తప్పకుండా అధిష్టానానికి పంపిస్తాం. తప్పనిసరిగా వాళ్ళ మీద ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏం తీసుకుంటారో సిపిఐ నాయకత్వం చూసుకుంటుంది. మొత్తానికి వీరయ్య గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటం వల్ల మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం వల్ల మీరు స్వాగతిస్తున్నారా మనస్ఫూర్తిగా? ఇప్పుడు నేను కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచి మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మరి సిఎల్పి నాయకునిగా ఎన్నుకోవడం, మరి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో నేను పూర్తిగా ఆత్మసాక్షిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఈజ్ ఏ డైనమిక్ లీడర్, ఈజ్ ఏ గ్రేట్ లీడర్, ఈజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ద ఆల్ యాక్టివిటీస్. పార్టీనే ఈరోజు ఈ స్థాయికి తీసుకుపోయినటువంటి దమ్మున్న లీడర్ కనుక తప్పకుండా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నా ముఖ్యమంత్రి కావడానికి. నేనేమో దాన్ని అధిష్టానం ఇచ్చిన దానికి శిరోధార్యంగా నేను తీసుకుంటాను. అయితే వీరయ్య గారు, చివరిగా మీరు ఎలా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత మీరు భద్రాచలంలో ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు ధైర్యం చెప్పిన పరిస్థితి ఉందా? మీరు అధైర్యపడొద్దు, పార్టీ మీకు అండగా ఉంటుందని ఎవరైనా ఇప్పటి వరకు ఏ నాయకుడైనా మీకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారా? అంటే నేనే సీనియర్ నాయకుని, నేనే ముందు సీనియర్ నాయకుని కాబట్టి నేనే ఓటమిలు చూసినోని, గెలుపులు చూసినోని, విజయాన్ని చూసినోని, అపవిజయాలను చూసినోని. నాకు ఫోన్ చేసినా ఫోన్ చేయకుండా నేను కాంగ్రెస్ వాదికి కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తా కనుక చేసినా చేయకుండా పార్టీ రేపు నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సముచితమైన స్థానాన్ని నాకు కల్పిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ధన్యవాదాలు వీరయ్య గారు. థ్యాంక్ యూ ప్రైమ్ టీవీకి. మరి ఇది చూశారు కదా,
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సైతం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అదేవిధంగా 2018లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా కేసీఆర్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నానని, పార్టీ ఖచ్చితంగా తనకి సముచితమైన స్థానాన్ని కల్పించి భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తానని చెప్తున్నారు భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య గారు.